దేవుడికి మొక్కుగా జుట్టును ఎందుకు ఇవ్వాలి? ప్రతి హిందువు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ప్రతి హిందువు ఎందుకు ఈ మ్యాటర్ తెలుసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మామూలుగా మనం చాలా టెంపుల్స్కి వెళ్తుంటాం. లైక్ శ్రీశైలం, తిరుపతి లాంటి గుడికి వెళ్తుంటాం. మనకు ఊహ తెలిసినప్పటి నుండి గుడికి వెళ్తాం. మొక్కు ఉంటే ఖచ్చితంగా మన జుట్టుని మొక్కుగా తీరుస్తాం. కానీ ఎందుకు జుట్టు మాత్రమే మొక్కుగా ఇస్తామో తెలుసా? దానివల్ల మనకు కలిగే ఫలితాలేంటి? నిజానికి దేవునికి జుట్టు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కళ్యాణ కట్టలో భక్తులు జుట్టును సమర్పిస్తుంటారు. శిరోజాలు అంటే జుట్టు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే చిన్న వయసులోనే తల వెంట్రుకలు తీసే కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతునికి భక్తితో జుట్టు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు జుట్టుని ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. జయద్రథుడు అంటే సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుష్మల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకల్ని తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండె గీస్తారు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడు సోదరుడైన శతనీకుడు సూచించారు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణ కట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకట నాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకని ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది.